ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ దంపతులు విడిపోయేందుకు సిద్ధమయ్యారు. రెహమాన్కు డైవోర్స్ ఇస్తున్నట్లుగా ఆయన భార్య సైరా భాను తరపు లాయర్ ద్వారా అనౌన్స్మెంట్ చేశారు. సైరా భాను తన భర్త ఏఆర్ రెహమాన్తో విడిపోవాలని కఠిన నిర్ణయం తీసుకున్నారు. వారి వైవాహిక బంధంతో తలెత్తిన భావోద్వేగ గాయం కారణంగా ఆమె భర్తతో 29 ఏళ్ల వైవాహిక బంధానికి ఎండ్ కార్డు ఇచ్చినందుకు సిద్ధమైనట్లుగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విడాకులపై ఏఆర్ రెహమాన్ రియాక్షన్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. భార్య ఇచ్చిన ప్రకటన తర్వాత కొన్ని గంటల్లోనే రెహమాన్ కూడా డివోర్స్పై స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్లో ఎమోషనల్ పోస్ట్ను షేర్ చేశారు. త్వరలోనే మా వైవాహిక జీవితం 30 వసంతాలు పూర్తి చేసుకుంటుందని ఆనందించాం. కానీ అనుకోని సిచ్యువేషన్స్లో అది జరగలేదు. 29 సంవత్సరాల మా మ్యారేజ్ లైఫ్ ముగింపు పలుకుతామని అసలు ఊహించనేలేదు. విరిగిన హృదయాల బరువు దైవ నిర్ణయాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. పగిలిన మనస్సులు మళ్లీ అతుక్కోలేవు. ఈ క్లిష్ట పరిస్థితిలో మాకు సపోర్టుగా ఉన్న స్నేహితులు, సన్నిహితులకు ధన్యవాదాలు. అలాగే మా వ్యక్తిగత ప్రైవసీని గౌరవిస్తారని అర్థం చేసుకుంటున్నాం అంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఇక వీరి విడాకులపై రెహమాన్ దంపతులు పిల్లలు కూడా స్పందించారు. మా తల్లిదండ్రుల విడాకుల విషయంలో గోప్యత పాటిస్తూ గౌరవంగా వ్యవహరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలని వారి పెద్ద కుమార్తె రహీమా ట్వీట్ చేసింది. అలాగే ఖతీజా, ఆమీన్లు కూడా ఈ కష్ట సమయంలో మా కుటుంబ గోప్యతను గౌరవించాలని మేము ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నామని, తమని అర్థం చేసుకుని ప్రైవసీని గౌరవించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. గత కొద్ది సంవత్సరాలుగా మానసిక బాధకు గురైన తర్వాతే విడిపోవాలని నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు. వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశ్యంతో 29 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నారని, వైవాహిక జీవితంలో తగిలిన భావోద్వేగ గాయం కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని ప్రకటనలో పేర్కొన్నారు. అదేవిధంగా ఒకరిపై మరొకరికి ఎంతో ప్రేమ ఉన్నప్పటికీ దంపతుల మధ్య తలెత్తిన అనూహ్యమైన పరిస్థితులు ఇద్దరి మధ్య దూరాన్ని పెంచాయని, అందుకే విడాకులు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చారని సైరా భాను ప్రకటనలో వెల్లడించారు. ఇక 1995లో రెహమాన్, సైరా భాను పెళ్లి చేసుకున్నారు. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. వీరికి 3 సంతానం కాగా 1 కొడుకు, 2 కూతుళ్లు ఉన్నారు. దాదాపు 29 ఏళ్లు అన్యోన్యంగా జీవించిన ఈ జంట అనూహ్యంగా విడాకుల ప్రకటన చేయటంతో అంతా షాక్కి గురవుతున్నారు.